నేను నా భర్త కూడా రాము. వేద, చిన్నపిల్ల విషయంలో మనం కొద్దిగా పెద్ద మనసు చేసుకుంటే బాగుంటుంది కదా. అవును గ్రాని, అందరం వెళ్దాం. అక్షయ్ ఆనందపడుతుంది. దాని ఆనందం కోసం మేమందరం బాధపడాలా? అవని చాలా న్యాయమైన కోరిక కోరింది. న్యాయమని నీకు అనిపిస్తుంది, మాకు అనిపించట్లేదు. అవని, నేనైతే వస్తాను. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మిగిలిన వాళ్ళందరినీ కూడా తీసుకురావడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. నువ్వు కోరిన ఈ చిన్న కోరికను తీర్చాలి కదా, అందుకే ఫ్యామిలీ మెంబర్స్ అందరితో వస్తాను. మా గురించి నువ్వెలా మాటిస్తావు? నీ నిర్ణయం మాకు నచ్చలేదు శ్రీకర్. మన అనుమతి లేకుండా ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చినట్టు ఇచ్చుకుంటూ పోతున్నాడు. మనకు అవనికి మధ్య ఎన్ని గొడవలున్నా మనం కొన్నిసార్లు మానవత్వంతో ఆలోచించాలి. నువ్వు బయలుదేరవని. రేపు సుజాత ఇంట్లో ఫంక్షన్ ని పెట్టి అందరినీ రమ్మంటోంది. శ్రీకర్ బలవంతం చేస్తే తప్పక వెళ్లవలసిన పరిస్థితి వచ్చేలా ఉంది. శ్రీకర్ మాత్రం మనస్ఫూర్తిగా వెళ్తున్నాడా ఏంటి? ఓ గంటో 2 గంటలో తండ్రిలా నటించడానికే కదా. మనం కూడా వెళ్తే తప్పే ఉంది. DNA రిపోర్ట్లో అక్షయ నా మనవరాలు అని వచ్చిందంటే అక్షయకు జరగవలసినవన్నీ ఘనంగా జరుగుతాయి. నిజాలేంటో తెలియక ముందు మాత్రం నేను అటువంటి ఫంక్షన్కి హాజరు కాలేను. నా మనసందుకు ఒప్పుకోదు. వేద, ప్రతి విషయాన్ని భూతత్వంతో వెతికినట్టు వెతకొద్దు. దయచేసి మీరింకేం మాట్లాడకండి. చెప్పండి వేదవతి గారు. రిపోర్ట్స్ గురించి ఫోన్ చేశాను డాక్టర్. ఎంతవరకు వచ్చింది? ఫైనల్ ఒపీనియన్ కోసం ముంబైలోని నెంబర్ 1 ల్యాబ్కి వెళ్ళింది. రేపటికల్లా వచ్చేస్తుంది. వచ్చిన వెంటనే మీ దగ్గర పంపించేస్తాను. ఓకే డాక్టర్, ఎదురు చూస్తుంటాను. ఉంటాను. ఓకే. ఇప్పుడే సౌమ్య అక్కకు ఫోన్ చేసి హాస్టల్లో సెలవు తీసుకుని రమ్మని చెప్తాను. తప్పకుండా వస్తుంది. అక్షయ్ని సంతోషపెట్టడానికి అలా అంటున్నావా, లేకపోతే నిజంగానే అందరూ ఇక్కడికి వస్తారా? రాత్రంతా నేను చేసిన సేవకు మెచ్చి కృష్ణబావలు మాత్రం పుట్టినరోజు వేడుకలు సజావుగా సాగనివ్వరు. ఏదో ఒక కుట్రకు శ్రీకారం చుడతారు. మేం సంతోషంగా ఉంటే వాళ్ళు తట్టుకోలేరు కాబట్టి ఏదో ఒక రకంగా వేడుకల్ని ఆపదామని చూస్తారు. రేపా అవ్వని తన కూతురు జన్మదిన వేడుకలను వాళ్ళక్కింట్లో ప్లాన్ చేసింది. అక్కడ ఏదైనా చేయడానికి వీలుంటుందా? ఒకసారి ఆలోచించు.
థింక్ బ్రో, థింక్. నువ్వు ఇంటర్నేషనల్ కిలాడివి కాబట్టి నీకు తొందరగా బ్యాడ్ ఐడియాస్ జనరేట్ అవుతాయి. ఎస్, వచ్చేసిందా? యా. ఏంటది? రేపా బర్త్డే ఫంక్షన్లో వాళ్ళు పోయేటట్టు ఆ ఇంట్లో బాంబు పెడతాను. ఎలా ఉంది ఐడియా? బ్రో, కాస్త వైలెన్స్ డోసు ఎక్కువైనట్టుంది. నువ్వేమంటావు నిహారిక? నాకోకే వికాస్. బ్రో, ఆ ఫంక్షన్ కి రేపు మా అమ్మ నాన్నలు కూడా వెన్నెలా కనబడుతున్నారు బ్రో. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు కూడా పోతారు. అయ్యో, మా అమ్మ మా నాన్న. చలాపు. తల్లిదండ్రులకు గుడి కట్టించేంత ప్రేమున్న కొడుకులాగా పురాణాల్లోని శ్రవణ కుమారుళ్లా ఫీల్ అవ్వకు. ఒంటి మీదికి 25 వచ్చేంత వరకు వాళ్ళకి దూరంగానే పెరిగావు. నువ్వంత ఎమోషనల్ గా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వు అనవసరంగా ఓవర్ యాక్షన్ చేయకు. అంతేనంటావా? అంతే. పోతే పోనీ, పీడ వదిలిపోతుంది, పెద్దరికం గోలబోతుంది. లేదంటే ఎంతసేపు వాళ్ళ అడుగుజాడల్లో నడవలేక ఐఎమ్ సఫకేటింగ్ యూనా. కరెన్సీ కోసం ఎంతకైనా తెగించే రకాలం మనం. నో ఎమోషన్స్. వికాస్, నువ్వు ఆ ప్లానింగ్ లోకి వెళ్ళిపో. ఓకే, మీరు మాత్రం ఆ ఫంక్షన్కి పొరపాటున కూడా రాకండి. ఎందుకంటే అందరితో పాటు మీరు కూడా పోతారు. ఓకే.